Hello homies, welcome back to Nivasa by Harika. I'm back to Bangalore and back in my home. ఈసారి అయితే ఆల్మోస్ట్ కాదు 1 మంత్ 3 డేస్ అట్లా వెళ్ళాం వెకేషన్కి, సమ్మర్ వెకేషన్కి. యాక్చువల్గా అయితే ఇన్ని రోజులు ఎప్పుడు వెళ్ళలేదు. ఎప్పుడు వెళ్ళినా ఒక 2 వీక్స్ లేకుంటే మ్యాక్స్ 3 వీక్స్ కూడా నాకు తెలిసి తక్కువనే. బట్ ఈసారి అయితే ఆల్మోస్ట్ మంత్ పైననే వెళ్ళాము. బట్ ఐఎమ్ సో హ్యాపీ. ఐ మేడ్ సో మెనీ మెమరీస్ విత్ మై ఫ్యామిలీ, ఫ్రెండ్స్, కజిన్స్ అండ్ ఆల్. మొత్తానికి వెకేషన్ నుంచి బ్యాక్ వచ్చేసరికి నాకు షాకుల మీద షాకులు తగిలాయి. ఇక్కడ చూసారా డస్ట్ అసలు ఎంత ఎక్కువ ఉందో. నేను అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు ఇంత డస్ట్ ఉంటుంది 1 మంత్కే. ఎస్పెషల్లీ కిచెన్లో అయితే లేయర్స్ పేరుకుపోయింది. మేము వెళ్ళే రోజు మా మేడ్కి కీస్ ఇచ్చి వెళ్ళాము. తను వచ్చి క్లీన్ చేసిందనమాట. ఆ సామాన్లు తుడిచి బయట పెట్టడం వల్ల ఆ తుడిచిన సామాన్ల మీద కూడా మొత్తం డస్టే ఉంది. కిచెన్ మొత్తం అసలుకి ఎంత డస్ట్ ఉందంటే నాకు చూడగానే భయం వేసింది అదంతా ఎలా క్లీన్ చేయాలని. దిస్ ఈజ్ అవర్ లివింగ్ రూమ్ సిచ్యువేషన్. ఇక్కడ కూడా అంతే, మొత్తం ఆ షెల్ఫ్స్ మీద అంతా ఎక్కడ చూసినా డస్టే ఉంది. ఇది క్లీన్ చేయడానికి 1 డే కూడా సరిపోదేమో అనిపించింది. షాకింగ్ అని ఎందుకన్నానంటే ఇంత డస్ట్ ఉంటుందని నేను అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. ఇంకా బాల్కనీస్ చూసారా, అసలు పిజియన్స్ అయితే ఎలా పడితే అలా రెచ్చిపోయాయి. ఈ వాషింగ్ మిషన్ బ్యాక్ సైడ్ చూడండి అసలు ఎంత మెస్ చేసాయో. నేనైతే ఈ బాల్కనీ లేక యాక్చువల్గా పిజియన్స్ అస్సలు రావు. ఇంకొక బాల్కనీ ఉంది కదా, దాంట్లోకి ఎక్కువ వస్తాయి. బట్ షాకింగ్గా ఈ బాల్కనీని కూడా చాలా డర్టీ చేసేసాయి. ఇప్పుడు చూడబోయేదైతే బిగ్గెస్ట్ షాక్. మా ఇండోర్ ప్లాంట్స్ అయితే హాఫ్ ఆఫ్ దెమ్ డ్యామేజ్ అయ్యాయి, లేకుంటే చచ్చిపోయాయి. మేము యాక్చువల్గా వెళ్ళేటప్పుడు మేడ్కి కీస్ ఇచ్చి వెళ్ళాము ఇండోర్ ప్లాంట్స్కి వాటర్ పోయమని చెప్పి. ఆ వచ్చే మేడ్ ఏంటంటే లాస్ట్ 2 months నుంచి కొత్తగా వస్తుంది. జయ ఆల్రెడీ చెప్పాడు, అసలు కీస్ ఎందుకు ఇస్తున్నావు, కొత్తగా వస్తుంది కదా, మనం ట్రస్ట్ చేయలేము అని చెప్పి. యాక్చువల్గా తనేం తీసుకెళ్ళలేదు కానీ బట్ నాకేం చెప్పిందంటే నేను ఒక 1 వీక్ ఉండను, 1 వీక్ కాదు నాకు 5 days అలా ఉండను, ఆ టైంలో మాత్రం నేను వాటర్ పోయలేను అన్నట్లు చెప్పింది. బట్ తను 4-5 days అనేది కానీ అంతకంటే ఎక్కువనే వెళ్ళింది. అది నాకు చెప్పలేదు. ఆ తర్వాత ఏమైంది, బ్యాక్ వచ్చిన తర్వాత మళ్ళీ వాటర్ పోయడం స్టార్ట్ చేసింది అనుకున్నాను. ఒకరోజు వచ్చింది, పోసింది, ఆ తర్వాత రావడమే స్టాప్ చేసింది. నాకు ఆ విషయం అస్సలు తెలియదు. నేను ఒకసారి మధ్యలో కాల్ చేస్తే తీయలేదు. అలానే మళ్ళీ ఒక 1 day అట్లా గ్యాప్ ఇచ్చి కంటిన్యూస్గా కాల్ చేస్తుంటే అస్సలు తీయట్లేదు. అప్పుడు నాకు డౌట్ వచ్చింది అసలు వాటర్ పోస్తుందా లేదా అని. ఆ టైంలోనే నా మైగేట్ కూడా పని చేయట్లేదు. నాకు అసలు అర్థం అవ్వట్లేదు తను వస్తుందో రావట్లేదో అని చెప్పి. నా మొబైల్ నుంచి కాల్ చేస్తుంటే రింగ్ అవుతుంది కానీ అసలు పిక్ చేయట్లేదు. అందుకని జై మొబైల్లో నుంచి కాల్ చేశాడు. వాళ్ళ పాప పిక్ చేసి మీ అమ్మ ఉందా అని అడిగితే లేదు అని చెప్పింది. తర్వాత మీ అమ్మ పని చేయడానికి వస్తుందా సొసైటీలోకి అని చెప్తే తను మ్యూట్లో పెట్టి వాళ్ళ అమ్మతో మాట్లాడి తర్వాత లేదు రావట్లేదు అని చెప్పిందంట. కనీసం చెప్పాలి కదా ఇట్లా మానేసినప్పుడు అని అట్లా అనే లోపే కట్ చేసింది. యాక్చువల్గా వాళ్ళ అమ్మ కూడా పక్కనే ఉండింది. తను చేసిన పనికి నా ప్లాన్స్ అయితే నిజంగా ఎన్ని డ్యామేజ్ అయ్యాయంటే దాని గురించి బాల్కనీ క్లీన్ చేసేటప్పుడు ఇంకొంచెం మాట్లాడతాము. ఇల్లు డస్టింగ్కి అండ్ క్లీనింగ్కి నేను స్నాప్డీల్లో బుక్ చేశాను. ఐ థింక్ నేను స్నాప్డీట్ అయితే ఫస్ట్ టైమే. అంతకుముందు అయితే అర్బన్ కంపెనీ చేసేదాన్ని. నాకు స్నాప్డీట్ అయితే నిజంగా చాలా ఇంప్రెసివ్గా అనిపించింది. అంటే వాళ్ళు చేసే పని చాలా ప్రొఫెషనల్గా అనిపించింది నాకు. నేను ఇద్దరిని బుక్ చేశాను, మార్నింగ్ ఒకరిని, ఈవినింగ్ ఒకరిని. నాకు ఇద్దరు చాలా బాగా పనిచేశారు. నేను ఏం పని చెప్పినా అది నేను చెప్పినట్లే చాలా నీట్గా చేశారు. నాకైతే చాలా బాగా అనిపించింది. మనం ఇలా లాంగ్ వెకేషన్కి అలా వెళ్ళినా, లేకుంటే మంత్లీ ఒకసారి ఇల్లు అంతా క్లీన్ చేయించాలనుకున్నా, డస్టింగ్ అలా చేయించాలనుకున్నా నాకు ఈ స్నాప్డీట్ అయితే చాలా బాగుంటుంది అనిపిస్తుంది. మీకు ఇలా చెప్తున్నందుకు నాకు వాళ్ళు ఏమీ పే చేయలేదు. నేను జెన్యూన్గా నాకు నచ్చింది అండ్ నా మనీతో నేను బుక్ చేసుకున్నాను. నిజంగానే పెయిడ్ ప్రమోషన్ అయ్యింటే చాలా బాగుండేది. ఎందుకంటే నాకు వాళ్ళ సర్వీసెస్ నచ్చాయి కాబట్టి ఐఎమ్ హ్యాపీ టు ప్రమోట్ దేర్ సర్వీసెస్. డస్టింగ్ కూడా చాలా బాగా నచ్చింది. మనకి ఏదైనా నచ్చుకోకుంటే మనకి ఇలానే కావాలి అనుకుంటే వాళ్ళకి చెప్తే మనకు నచ్చినట్లు చేస్తున్నారు. ఒక పక్క తను డస్టింగ్ మొత్తం చేస్తుంటే మేము మొత్తం అన్ప్యాక్ చేసి అన్ని ఎక్కడక్కడ సర్దడం స్టార్ట్ చేసాము. ప్యారల్గా బెడ్షీట్స్, దివాన్ షీట్స్, కుషన్ కవర్స్ ఇలాంటివన్నీ లాండ్రీకి వేసేసాము.
అలానే బాల్కనీలో కూడా ఎండిపోయిన ఆకులు, మొక్కలు అలాంటివన్నీ ట్రిమ్ చేసేసి, తీసేసి మొత్తం అంతా క్లీన్ చేసేసాము. మీలో ఎంతమందికి నా పెయిన్ అర్థమవుతుందో లేదో తెలియదు కానీ నాకైతే నిజంగా ఇండోర్ ప్లాంట్స్ చూసినప్పుడు చాలా అంటే చాలా బాధ అనిపించింది. నేనైతే వీటిని బేబీస్ లాగా చూసుకుంటాను. అలాంటిది అలా అయిపోయేసరికి నాకు నిజంగా చాలా అంటే చాలా బాధేసింది. బేసిక్గా నేను ఎప్పుడు ఊరికి వెళ్ళినా కూడా ఇట్లా లాంగ్ వెకేషన్ లాగా వెళ్ళినా నాకైతే వచ్చేసరికి మొక్కలు బాగా గ్రో అయి ఉంటాయి. ఎందుకంటే నేనైనా అప్పుడప్పుడు నెగ్లెక్ట్ చేస్తాను కానీ ఇప్పుడు మెయిడ్కి అట్లా చెప్తే వాళ్ళు డే బై డే పోయమంటే ఖచ్చితంగా డే బై డే వచ్చి పోస్తుంటారు కాబట్టి చాలా బాగా గ్రో అవుతాయి అనమాట. నేను అలా ఎక్స్పెక్ట్ చేసి నేను వచ్చేసరికి నా పోతోస్ అవన్నీ ఇంకా బుషీగా లాంగ్గా అయి ఉంటాయి అనుకున్నాను. కానీ అంతా రివర్స్ అయ్యింది. ఇక్కడ మా చిన్న మేడంకి ఈ ఆకుల్ని ఇవన్నీ ట్రిమ్ చేయడం బాగా ఇంట్రెస్టింగ్గా అనిపించింది. అందుకే నేను హెల్ప్ చేస్తా అని చెప్పి వచ్చింది. రాలేనప్పుడు రాలేకపోతున్నాను అని చెప్పి ఒక్క కాల్ చేసినా కూడా నేను ఏదో ఒకటి ఆల్టర్నేటివ్ అరేంజ్ చేసుకునేదాన్ని. తను ఇంకా రాలేదు అని తెలిసిన తర్వాత అప్పుడు ఇంకా మా వదిన కొడుకు ఇక్కడ బెంగళూరులో ఉంటాడు. తనని వచ్చి ఇంకా మొత్తం అన్ని చెక్ చేసేయమన్నాము. చెక్ చేసి వాటర్ పోయమన్నాము. బెంగళూరు కాబట్టి అందులోనూ వర్షం పడుతుంది కాబట్టి అట్లీస్ట్ ఇవైనా మిగిలాయి. ఆంధ్ర లాంటి ప్లేస్ అయి ఉంటే ఈ పాటికి ఎండిపోయిన ఆకులు తప్ప ఇంకేమీ మిగిలేవి కాదు. నాకైతే కాల్ తీయకపోయేసరికి చాలా టెన్షన్ వేసింది. అసలు ఇంట్లో ఏమైనా తీసుకెళ్ళిందా? జై ఫస్ట్ నుంచి చెప్తున్నాడు కొత్త అమ్మ కదా వద్దు అని చెప్పి. వాల్యుబుల్స్ అంటూ ఏం లేవు. బట్ ఇంట్లో ఉన్న మన డెకర్ ఐటమ్స్ కానీ టీవీ ఇలాంటివన్నీ అలానే ఉన్నాయి. బట్ అవన్నీ తీసుకెళ్ళలేరు. ఎందుకంటే ఆబ్వియస్లీ సెక్యూరిటీ ఉంటాడు కాబట్టి సెక్యూరిటీ గేట్ దగ్గర చెక్స్ నడుస్తాయి. బట్ స్టిల్ తను కాల్ చేస్తుంటే పిక్ చేయకపోయేసరికి నాకు డౌట్ వస్తుందన్నమాట. అసలు ఏమున్నాయో ఏం పోయినాయో అని చెప్పి. బట్ తనైతే మిగిలిన వస్తువులు అయితే ఏమీ టచ్ చేయలేదు, ఏమీ పోలేదు కూడా. జస్ట్ ఏంటంటే నాకు తెలిసి సడన్గా మానేసింది కదా, అడుస్తామేమో అని చెప్పి కాల్ చేస్తుంటే పిక్ చేయలేదు అనుకుంటా. నేనైతే మనుషుల్ని చాలా తొందరగా నమ్మేస్తాను. ఎందుకు పోతాయిలే, ఎందుకు తీసుకుంటారులే అని చెప్పి. నా పొజిషన్లో వేరే వాళ్ళు ఉంటే ఖచ్చితంగా కొత్తగా వచ్చిన మేడికి అయితే ఎవ్వరూ కీస్ ఇవ్వరు. బట్ ఐ లర్న్ ద లెసన్ హార్డ్ వే. బుషీగా ఉన్న నా పోతోస్ మొత్తం అంతా ఇట్లా లెగ్గిగా అయిపోయాయి. కాడలు ఉంటాయి కదా, ఆ కాడకి కొమ్మలు ఏముండదు, ఉత్త కాడ మాత్రమే మిగిలింది. మీకు గుర్తుందో లేదు, మనం కిచెన్కి ఎంటర్ అవ్వగానే లెఫ్ట్ సైడ్ ఒకటి నేను గోల్డెన్ పోతోస్ అని పెట్టింటాను. అదైతే నా ఫేవరెట్. ఎంత బుషీగా ఉండిందంటే అలాంటి యాక్చువల్గా 2 ప్లాంట్స్ ఉన్నాయి. 2 మొత్తం చనిపోయాయి. అవి చూడగానే నాకు చాలా బాధేసింది. మొత్తానికి ప్లాంట్స్ అన్ని ట్రిమ్ చేసి ఇండోర్ ప్లాంట్స్ అన్ని లోపల పెట్టేసరికి బాల్కనీ సిచ్యువేషన్ అయితే ఇలా ఉంది. ఈ టైంకి యాక్చువల్గా ఈవినింగ్ అవుతుంది. ఈవినింగ్ మళ్ళీ 2 అవర్స్ ఇంకొక స్లాట్ స్నాబిట్లోనే బుక్ చేస్తే ఇంకొక ఆమె వచ్చింది. సో ఇంకా ఆమెతో ఈ బాల్కనీస్ అండ్ విండోస్ ఇవన్నీ నీట్గా క్లీన్ చేయించాము. ఇది సిచ్యువేషన్ అయితే ఇలా ఉంది. చూసారా, అసలు ఎక్కడ చూసినా మట్టి, దుమ్ము. నా ప్యాంట్ అయితే మొత్తం అంతా స్టెయిన్స్ అయ్యాయి. యాక్చువల్గా అవి అయితే ఆ తర్వాత ఏం వేసినా కూడా పోలేదు. మీ దగ్గర ఈ సాయిల్ స్టెయిన్స్ పోవడానికి ఏమన్నా హ్యాక్స్ ఉంటే కామెంట్స్లో చెప్పండి. నేనైతే ఏవేవో ట్రై చేశాను కానీ నాకైతే వర్కౌట్ అవ్వలేదు. కిచెన్ క్లీనింగ్ అయితే ఆల్మోస్ట్ 70% వరకు వాళ్ళతో క్లీన్ చేయించుకున్నాను. ఇప్పుడైతే ఊరి దగ్గర తెచ్చుకున్నటువన్నీ తీసి అన్ప్యాక్ చేసి సర్దుకుంటున్నాను. ఇక్కడ ఈ చిన్న మూటలో ఉన్నవి కందిబ్యాళ్ళు అత్త పంపించింది. నెక్స్ట్ తీస్తుందైతే ఇది రాగిపిండి. ఇఫ్ యు ఆర్ ఫాలోయింగ్ మీ ఫర్ ఎ వైల్, నో ప్రైజెస్ ఫర్ గెస్సింగ్ వాట్స్ ఇన్సైడ్ దిస్ డబ్బా. అండ్ రోస్టెడ్ పీనట్స్. నేను లాస్ట్ బ్లాగ్లో చూపించాను ఎలా రోస్ట్ చేస్తుందని చెప్పి. అప్పుడు కాకుండా మళ్ళీ ఫ్రెష్ బ్యాచ్ చేసింది లేటెస్ట్గా, అవి పంపించింది నాకు.
మనీ ప్లాంట్స్ ఆకులు లేకుండా లెగ్గిగా ఓన్లీ కాడలు మాత్రమే మిగిలాయి కదా, అలాంటి వాటన్నిటిని కట్ చేసి వాటన్నిటిని చిన్న చిన్న కట్టింగ్స్ లాగా చేసి వాటర్లో ప్రాపగేట్ చేస్తున్నాను. మీకు సాయిల్లో ఇండోర్ ప్లాంట్స్ని పెంచడం ఇబ్బందిగా ఉంది, మా వల్ల కావట్లేదు అనుకుంటే వాటర్ ప్రాపగేషన్ అయితే బెస్ట్ ఐడియా. మీరు జస్ట్ ఏంటంటే ఒక 4 డేస్కి ఒకసారి అట్లా వాటర్ చేంజ్ చేసుకుంటుంటే చాలా బాగా గ్రో అవుతాయి. బట్ వాటర్ చేంజింగ్ అనేది బాగా ఫ్రీక్వెంట్గా చేయాలి, అప్పుడే మంచి గ్రోత్ కూడా చూస్తారు. మంచి ఇట్లా మీకు వైన్స్ లాగా పెరుగుతాయి కదా, అలా కూడా వస్తుంది పోతోస్ అయితే వాటర్లోనే. కిచెన్ క్యాబినెట్స్లో కూడా మొత్తం అంతా డస్ట్ పట్టింటే అవి కూడా క్లీన్ చేస్తున్నాను. వెకేషన్కి వెళ్ళొచ్చాము అన్న ఆనందం కంటే వచ్చిన తర్వాత ఈ పెయిన్ఫుల్ ప్రాసెస్ ఉంటుంది కదా క్లీనింగ్, ఇదే పెద్ద పని అనిపిస్తుంది. అంత క్లీన్ అయిపోయిన తర్వాత అలా హ్యాపీగా కూర్చుంటే అంత క్లీన్ హోమ్ని చూసుకుంటూ చాలా హ్యాపీగా అనిపిస్తుంది. కానీ బట్ అన్నీ చేయాలి ఒకేసారి అంటే చాలా ఓవర్వెల్మింగ్గా అనిపిస్తుంది. థ్యాంక్ఫుల్లీ నాకు హెల్ప్ ఉండింది కాబట్టి కొంచెం ఈజీగానే అయిపోయింది అనిపించింది. ఎంత హెల్ప్ ఉన్నా కూడా మన అటెన్షన్ అనేది అక్కడ లేకుంటే అసలు క్లీన్ అవ్వవు కదా, మన ఇన్వాల్వ్మెంట్ అనేది తప్పకుండా అవ్వాలి. కాబట్టి కొంచెం అయితే మనకి మన సైడ్ నుంచి ఎఫర్ట్ పెట్టాల్సి వస్తుంది. కిచెన్ ఆల్మోస్ట్ ఫినిష్ అయింది. ఇంకా బట్టల విషయానికి వస్తే 1 మంత్ వెళ్ళాం కాబట్టి క్లాజెట్లో ఉండాల్సిన బట్టలన్నీ మా బ్యాగుల్లోనే ఉన్నాయి. వీటన్నిటిని అన్ప్యాక్ చేసి సర్దాలి. ఈ బట్టలు అయితే యాక్చువల్గా వెకేషన్కి వెళ్ళక ముందు నుంచి కూడా మొత్తం సర్దుకోవాలి అనుకుంటున్నాను. మొత్తానికి ఈరోజు టైం తీసుకొని అన్ని నీట్గా సర్దేశాను. నావే కాదు జేవి దియువి కూడా సర్దేశాను. ఇలా కబోర్డ్స్ ఓపెన్ చేస్తుంటే నీట్గా సర్దిన బట్టలు ఆ ర్యాక్స్లో చూస్తుంటే చాలా హ్యాపీగా అనిపించింది. అలా డే 1 ఫినిష్ అయిపోయింది. ఈరోజు డే 2. ఈరోజు అయితే క్లీనింగ్ అంటూ పెద్దగా ఏం లేదు, అంతా ఆల్మోస్ట్ క్లీన్ అయిపోయింది. నిన్న మనం లాండ్రీకి వేసాం కదా, ఆ షీట్స్ అవన్నీ తీసుకొని దివాన్ కాట్ మీద పడిచి అంతా సెట్ చేస్తున్నాను. ఫర్గెట్ ద స్ట్రగుల్, ఎండింగ్ ఈజ్ వర్త్ ఎవ్రీథింగ్ అంటారు కదా, నిజమే అనిపించింది. బేసిక్గా మనం ఏదైనా పని చేయాలనుకున్నప్పుడు అది చెయ్యాలి అన్న థాట్తోనే సగం పోస్ట్పోన్ చేస్తూనే ఉంటాము, కొంచెం లేజీ అయిపోయి. అలా కాకుండా ఆ మూమెంట్లో లేచి పని చేసినాం అనుకో, ఆ తర్వాత మొత్తం పని అయిపోయిన తర్వాత చూసుకుంటే చాలా హ్యాపీగా ఏదో అకంప్లిష్డ్గా అనిపిస్తుంది. ఆ పనిని చేయకుండా ప్రొకాస్టినేట్ చేస్తూ అలానే లేజీ అయిపోయి తర్వాత ఆ చెయ్యలేదే అనే స్ట్రెస్ కంటే ఆ పనిని ఫినిష్ చేసిన తర్వాత వచ్చే ఆనందము అసలు వేరే లెవెల్లో ఉంటుంది కదా.
నేను బేసిక్‌గా ఆర్టిఫిషియల్ ప్లాంట్స్ గానీ, లేకుంటే ఫ్లవర్స్ గానీ పెద్దగా ప్రిఫర్ చేయను. ఇదైతే ఐకియాలో తీసుకున్నా. నాకు చాలా నచ్చింది. బేసిక్‌గా నేను షూట్స్ అట్లా చేస్తుంటాను గాబట్టి, ఎప్పుడు ఫ్రెష్ ఫ్లవర్స్ తెచ్చుకోవాలంటే కొంచెం కష్టమవుతుంది గదా అని చెప్పి, ఇది కొంచెం నియర్లీ రియలిస్టిక్‌గా అనిపిచ్చింది. అందుకే తెచ్చుకున్నాను. నాకు చాలా బా నచ్చింది. అన్ని పనులు అయిపోయినా లాండ్రీ మాత్రం అవ్వట్లేదు. వేస్తూనే ఉన్నాము, వస్తూనే ఉన్నాయి. నేను లాస్ట్ వ్లాగ్‌లో అమ్మ వడియాలేసింది అని చెప్పాను గదా! అవి నాకు గూడా పంపించింది. ఒకటేమో ఈ రవ్వతో చేసిందని చెప్పాను. ఇంకొకటి బియ్యం పిండిలోనే పచ్చిమిర్చి, పుదీనా ఇవన్నీ యాడ్ చేసి చేసిందని చెప్పాను గదా! అవి 2 పంపించింది. మామూలుగా అందరూ కొంచెం చిన్న సైజు వడియాలేసుకుంటారు. మా అమ్మ కొంచెం అప్పలం ఉంటది గదా! అలా పెద్ద సైజులో వేస్తది. ఇవన్నీ బ్రేక్ అవ్వకోకుండా ఇట్లా బాక్స్‌లో పంపించింది. కాటన్ బాక్స్ లాగా. వీటిని నా దగ్గర కొంచెం పెద్ద సైజు స్టీల్ డబ్బాలుంటే దాంట్లో వేసుకుంటున్నాను. మీరు చూస్తే వీటిలో ఎక్కువ శాతం నువ్వులు అండ్ ఏమంటారు ఈ జీలకర్ర వేసుంటది. మనకు తిన్నా గూడా ఆ ఫ్లేవర్ అయితే బాగా తెలుస్తుంటది. ఇప్పుడు మీరు జస్ట్ చూసారు గదా! అవి రవ్వతో చేసినవి. ఇప్పుడు వేసేవి ఇవి బియ్యం పిండిలోనే పచ్చిమిర్చి అవన్నీ ఏసి చేసిందని చెప్పాను గదా! లాస్ట్ వ్లాగ్‌లో అది. ఈరోజు లంచ్‌కేమో చికెన్ కర్రీ విత్ దోస. చికెన్ కర్రీ ఏమో అమ్మ పంపించింది. మాకు వెళ్ళినంక ఇంకా పని ఉంటదిలే అని. దోస బ్యాటర్ ఏమో ఫ్లిప్‌కార్ట్ మినిట్స్‌లో ఆర్డర్ చేశాను. చికెన్ కర్రీ విత్ దోస కాంబినేషన్ మీరు రెగ్యులర్‌గానే తింటుంటారా? లేకుంటే ఎప్పుడు ట్రై చేయలేదా నాకు చెప్పండి. యాక్చువల్‌గా ఈ కాంబినేషన్ అయితే చాలా చాలా బావుంటుంది. మీరెప్పుడు ట్రై చేయకోకుంటే తప్పకుండా ట్రై చేయండి. మేమొచ్చే దారిలో మ్యాంగో తోటలున్నాయనమాట. పులివెందల్ టు బెంగుళూరుకొచ్చే దారిలో కదిరి దగ్గర బేసికల్‌గా. అక్కడ కొంచెం మ్యాంగో తోటలు బాగుంటాయి. అక్కడ మ్యాంగో వెండర్స్ అయితే ఈ సీజన్‌లో బాగా అమ్ముతుంటారు. మేము బానే తీసుకొచ్చాము. అక్కడ మాకి కొంచెం టేస్ట్ కూడా చూసాము. చాలా స్వీట్‌గా అనిపిచ్చాయి. సో, మేము అరౌండ్ 8-9 కేజెస్ వరకు తెచ్చుకున్నాము. ఇక్కడికొచ్చినంక అసలు టేస్ట్ చూస్తే ఎంత స్వీట్‌గున్నాయంటే చాలా బావున్నాయి. వీటిని ఒకదాని మీద ఒకటి పెడితే మెత్తగైతాయని చెప్పి మేము కార్‌లో వచ్చేటప్పుడే నీట్‌గా ఇట్లా బాగా సేఫ్‌గా తీసుకొచ్చాము. ఇక్కడ గూడా అన్నీ ఫ్లాట్‌గా ఒకదాని మీద ఒకటి లేకుండా నీట్‌గా పెడుతున్నాను ఫ్రిడ్జ్‌లో. సో దట్ ఎక్కువ రోజులైనా పాడవ్వకుండా ఉంటాయని. ఇవి గాకుండా మేము కొంచెం బాదామి అంటారు గదా! ఎగ్జాక్ట్‌లీ బాదామి కాదనుకుంటా. చీకేకాయలు అంటారు మా సైడు. అవి కూడా ఒక 3 కేజెస్ తీసుకొచ్చాము. అవైతే అసలుకి దాని టేస్టే డిఫరెంట్‌గా ఉంది. చాలా అంటే చాలా కమ్మగున్నాయి. అవి కట్ చేసి కాకుండా ఇలా డైరెక్ట్‌గా హోల్ పెట్టి తింటుంటే నిజంగా చాలా అంటే చాలా బావున్నాయి. మొత్తానికైతే 1 మంత్ వెకేషన్‌కెళ్ళొచ్చిన తర్వాత అన్‌ప్యాకింగ్, డస్టింగ్, క్లీనింగ్, ఆర్గనైజింగ్ ఆల్మోస్ట్ మొత్తం అయిపోయాయి. ఇండ్లయితే బాగా క్లీన్‌గా, నీట్‌గా, పీస్‌ఫుల్‌గా కనిపిస్తుంది. మీరందరూ గూడా నా ఈ క్లీనింగ్ జర్నీని ఫాలో అయినందుకు థ్యాంక్ యూ సో మచ్.
ఇవాల్టి వీడియో అయితే ఇంతే. సీ యూ ఆల్ ఇన్ ద నెక్స్ట్ వీడియో. అంటిల్ దెన్ టేక్ కేర్. బాయ్.